విద్య వైద్యం ప్రపంచ దేశాలు ఎక్కడికైనా వెళ్ళండి, బాగా డెవలప్డ్ అయిన కంట్రీస్ విద్య కోసం వైద్యం ఉచితంగా ఇస్తారు. ఇప్పుడు అమెరికా కావచ్చు చూసుకోవచ్చు, యూకే కావచ్చు చూసుకోవచ్చు, జర్మనీ కావాలంటే చూసుకోండి. ప్రపంచంలో బాగున్న ప్రతి దేశాలు, ఆర్థికంగా బాగున్న ప్రతి దేశం విద్య వైద్యం అనేది ఉచితంగా చేసే కార్యక్రమం చేస్తుంటారు. మళ్ళీ గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ళ ఫీజులు చాలా ఉంటాయి, కానీ 10th ఇంటర్మీడియట్ వరకు ఫీజులు నార్మల్గా ఉంటాయి, ఫ్రీగా ఉంటాయి. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం చూడండి, ఏ విధంగా మనము ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద పిల్లల చదువుల కోసం, వాళ్ళ బాగు కోసం ఎంత వ్యయ ప్రయాసాలు ఉన్నా కానీ వాళ్ళకి ఇచ్చినాం. అమ్మఒడి ఏం ఊరికనే ఇవ్వలే. అమ్మఒడి ఇచ్చిన దానికి ఒక కారణం ఉంది. మామూలుగా ఒక వయసు వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఆడపిల్లలకి, ఎందుకమ్మా నీకు చదువు ఎందుకు, ఎట్లాగా నువ్వు వేరే ఇంటికి పంపిస్తా అంటాం కదా, ఇంట్లో నాకు తోడుగా ఉండి నేను కాయ కష్టం చేస్తే నాకు రోజుకు 200 300 మిగులుతుంది, నువ్వు కూడా నాతో పనికి వస్తే 200 300 వస్తుంది, ఆ కుటుంబం బాగుంటుంది అని చెప్పేసి చదువు మానిపిస్తారు. ఆ ఇబ్బంది జరగకూడదు, ఆ పేద కుటుంబం డబ్బులు లేవని చెప్పేసి ఆ చదువు ఆపకూడదు అనే ఉద్దేశంతోనే మనం అమ్మఒడి అనే కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది. ఊరికనే కాదు అమ్మఒడి తీసుకొని వచ్చేది, ఊరికనే కాదు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చినది. ఆ పేదవారికి మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో దానికే చెప్పారు. శ్రీలంక అండ్రి, సౌత్ ఆఫ్రికా అండ్రి, ఏదంటే అది నోటికి పడితే ఆడ. మరి ఈరోజు జరుగుతున్నది ఏంటి? ఈరోజు చూస్తే లిటరసీ రేట్లో మనం ఆ రోజు కేరళ దాటి ఉన్నదాన్ని ఈరోజు మళ్ళీ ఎక్కడికి పోయినాం? బీహార్ కంటే తక్కువ వెళ్ళిపోయినాం. ఎందుకు జరుగుతోంది? చదువుకోవాలని ప్రోత్సహించే వాళ్ళు లేరు. నాడు నేడు అనే ఒక కార్యక్రమం ద్వారా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామంటే అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం. స్కూళ్ళల్లో బాత్రూమ్స్ కావచ్చు, బెంచెస్ కావచ్చు, కలర్ఫుల్గా ఉండడం కోసం కావచ్చు, ఆర్ఓ ప్లాంట్ కావచ్చు, ఇన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్కు ధీటుగా కనపడాలి, ఉండాలి మా స్కూల్ కని. చంద్రబాబు నాయుడు వచ్చినది ఏంది, మనం వేసిన నాడు నేడుకి స్టిక్కర్లుగా అతికిచ్చినాడు, నాడు నేడుకి స్టిక్కర్లు అంటించినాడు. ఇంకా లాస్ట్ కాక మొన్న ఒక సెట్టింగ్ వేసినాడు అమరావతిలో. అదేదో పెద్ద సంబరంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి అదొక పెద్ద కార్యక్రమంలా చేసినారు. ఇప్పుడు జరుగుతుంది పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, నేను పుట్టక ముందు నుంచి జరుగుతుంది పీటీఎం అనేది. అది కూడా అదొక గిన్నీస్ రికార్డుకు. కాబట్టి ఆ విద్య కోసం, ఆ వైద్యం కోసం పేదవారికి చెంతన చేరాలి అని చెప్పి ఎప్పుడూ లేనంత విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడం జరిగింది. ఈరోజు మెడికల్ కాలేజీలు ఎందుకు తీసుకొని వచ్చినాం? ఈ దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక 500 బెడ్ల హాస్పిటల్. ఎందుకంటే ఆ పేదవాళ్లకు ఆ ఉచితంగా అక్కడ వైద్యం అందించాలి, మంచి విద్య అందించాలి అనే ఉద్దేశంతోనే. ఈరోజు వీళ్ళు చెప్తున్నారు పీపీపీపీ మోడ్ అని చెప్పేసి, అని పీపీపీపీలే. పీపీపీపీలో భూమి మందే అట, దాన్ని చాలా ఎంత 50 రూపాయలకో 90 రూపాయలకి, ఇప్పుడు అంతా 90 రూపాయలు కదా అన్ని శాక్లెట్లు వచ్చాయి లేవో తెలియదుగా, నేను ఎకరాలు భూములు ఇచ్చన్నారు 99 పైసలకి. పీపీపీపీ అని మోడ్లో అని చెప్పి అంట. సరే ప్రైవేట్ ఓన్కి ఇస్తానావు, కట్టిన మా పులివెందుల మెడికల్ కాలేజీలో బాత్రూమ్లు హాస్టల్ కట్టలేదు, కట్టి నువ్వు దానికి నువ్వు ఆపేస్తావా? పెనుగొండ మాలేలో ఒక స్థాయి వరకు వచ్చింది, తర్వాత నువ్వు కట్టి. అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదా, అది నిరంతర ప్రక్రియ కదా. దాన్ని ఆపేసినారు. సరే ప్రైవేట్ ఓన్కి ఇచ్చినాం, వాడు 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టినాడు.
మళ్ళీ మనకు ఉచితంగా ఎందుకు వైద్యం చేస్తాడు? వసూలు చేస్తాడు కదా, 200 కోట్లకు వడ్డీతో సహా వేసుకుంటాడు కదా. అది ఎవరి మీద పడుతుంది భారం? మన మీదే కదా. ఇప్పుడు టోల్ అంటున్నారు, టోల్ గవర్నమెంట్ వేసింది, రోడ్లు వేసింది, టోల్స్ పెట్టింది. టోల్స్ డబ్బులు కలెక్ట్ చేస్తున్నాయి లేదా? అది గవర్నమెంట్కి ఏం కాదు కదా, వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా. ఇది ఆయన టోల్ రూపంలో చెప్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. 1800 కోట్లు పెడితే మెడికల్ కాలేజ్ అయిపోయే దానికి నానా హంగామా. పేదవాళ్ళకి లేదు, అన్ని కార్పొరేట్లకు ఇచ్చేయడమే. విద్యా వైద్యం కూడా అమ్మేయడమే. ఈ విధంగా ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అమరావతిలో డిజైన్లు చేయడానికి ఆ కన్సల్టెన్సీకి ఇస్తున్నారే 500 కోట్లు, జస్ట్ కన్సల్టెన్సీకి 500 కోట్లు. మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవంటారు. వీళ్ళు సింగారాలకు, వీళ్ళు తిరగడానికి అయితే ఉన్న డబ్బులు మెడికల్ కాలేజీకు, పేదవాళ్ళకు వైద్యం అందించే హాస్పిటల్స్కు లేవంటారు. మన ఊర్లో ఉంది, నేను ఇక్కడ కట్టించా ఎంఎన్సి. మన ఊర్లోనే వైద్య శాఖ మంత్రి దాన్ని యూటిలైజేషన్లోకి తీసుకుని 2 సంవత్సరాల పైకి అవుతుంది. ఉన్న హాస్పిటల్ని అభివృద్ధి చేయలేని పరిస్థితి. అప్పట్లో మేమే పంపించినాం, ఇది రెడీ అయిపోతానే దానికి పంపించిన 20 కోట్ల రూపాయలతో. అది అభివృద్ధి చేయలేని పరిస్థితి. ఎందుకంటే సమస్య మీద అవగాహన లేదు. హడావిడి చేసుకుంటూ పోతాం, మళ్ళీ 5 ఏళ్ళకి ఈడు ఉంటాము, పోతాము, ఇంకో చోట ఉంటామని. కానీ రాజకీయాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నామని కాదు, మనం చేసిన పని నిలిచిపోతుంది. జీవితాంతం మన ఊరు లేకపోయినా, ఆ ప్రాంతం లేకపోయినా నిలిచిపోతుంది. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చేసినది చెప్పుకోవడానికి ఏంది లేదు. వేరే వాళ్ళు కొట్టినది, పెయింట్లు కొట్టి నేను చేసిన అని చెప్పుకోవడం తప్ప. నిన్న ఏడో చూసిన, ఐఎస్బిలోనో ఎక్కడో, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లోనో ఎక్కడో ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పిన, బిల్ క్లింటన్ వచ్చినప్పుడు నేనే బిల్ క్లింటన్కి అందరిని పిలిపించి అప్పటికి జూమ్ కాల్లో అందరి మహిళా సంఘాలకు అందరూ చూపించినాడు అంట. పిలిచి నేను లైసెన్స్ ఇచ్చినాను, ఇది ఎలా సాధ్యం అని బిల్ క్లింటన్ ఆశ్చర్యపోయినాడు అని చెప్పి. మీరంతా చూసినారా అది? ఆశ్చర్యపోయి అతను మిగతా దేశం వాళ్ళతో అందరితో చెప్పినాడంట, ఆంధ్రప్రదేశ్లో ఇలా జరిగింది అని చెప్పేసి. ఇతను మిగతా దేశం వాళ్ళతో ఏం చెప్పినాడో అతను చెప్పలే. తర్వాత టోనీ బ్లెయిర్ వీళ్ళందరూ వచ్చినారని. మిగతా దేశం వాళ్ళు ఏమైతే ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి నాకు డ్రైవింగ్ వస్తుందో లేదో తెలుసుకోకుండా కూడా నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినాడు. మన దేశంలో అయితే ఇట్లాంటి వాళ్ళని జైల్లో వేపిస్తామయ్యా అని చెప్పినాడు అతను. ఎవడైనా చేస్తాడయ్యా, నాకు అర్థం కావటంలే. ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఇల్లంటే టెస్ట్ చేయాలా, వానికి వచ్చా రాదా, మనది రైట్ హ్యాండ్ డ్రైవింగు, వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగు, వచ్చా రాదా అని ఊరికే కంప్యూటర్లో కొడితే వచ్చా అని పీకిచ్చాంటావా? అదే కదా వాళ్ళంతా వాడిపోయి చెప్పుకునేది. ఇట్లాంటి వాళ్ళు ఉంటే మన దేశంలో జైల్లో వేస్తారు, నిజంగా జైల్లో వేస్తారు. నీకు వచ్చో రాదో తెలియకుండా నీకు ఎట్లా ఇచ్చారు? లైసెన్స్ ఉన్నోనికి ఇవ్వాలా, లైసెన్స్ అండ్ డ్రైవింగ్ వచ్చినోనికి ఇవ్వాలా. నీకు డ్రైవింగ్ వస్తుందో లేదో తెలియకుండా దబక్క నీకు కార్డు వచ్చాను కదా అని పీకిచ్చా అంటే ఇట్లుంటాయి చేసే హైటెక్ విన్యాసాలు. తప్పదు, మన కరమో మంచో వీళ్ళనందరినీ మనం భరించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళే రోజు కూడా చెప్తా అంటారు, ఏది కనిపెట్టినా నేనే, సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా అంటాడు. సెల్ ఫోన్ నేనే సృష్టించినా, లేకుంటే మీకు యాడ్ ఉంది అంటారు. లాస్ట్కి మన ఏదో ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్తున్నాడు, ఏడా మార్కాపురమా మార్చర్లోనే ఏడో చెప్తున్నాడు, సాయంత్రం అయితే తమ్ముళ్ళు ఈ టైం అయితేనే మీరందరూ పాలు పిండడానికి పోవాలా, అది కూడా మొట్టమొదటిసారి తీసుకొచ్చి నేనే తమ్ముళ్ళు అంటున్నాడు. మీరు చూడండి, అది కూడా నేనే తీసుకొచ్చిన తమ్ముళ్ళు అంటున్నాడు. లాస్ట్ మన దరిద్రం ఏంటంటే సంక్రాంతికి పుట్టింటికి పోయేది కూడా అయిపోయి తీసుకొచ్చినాడు అంట. మొట్టమొదటిసారిగా నేను భువనేశ్వరి అంతా నారావారిపల్లికి పోతున్నాం, ఇది కూడా నేనే తీసుకొచ్చిన తమ్ముడు అంటున్నాడు. నువ్వు ఏదైనా చేసింటే దట్ స్పీక్స్, అది ఆటోమేటిక్గా మాట్లాడుతుంది నువ్వు చేసిన పని ఏదైనా ఉంది. ఇది ఎక్కడా కానీ ఉండదు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు.
పేదవాళ్ళ యొక్క విద్యకు, పేదవాని యొక్క వైద్యానికి డబ్బులు లేవంటారు. కార్పొరేట్ కంపెనీస్కి మాత్రం 99 పైసలకే భూములు వస్తా అంటారు. ఇంకా నిన్న చెప్పినాడు ఏడా అని ఇవన్నీ రాసుకుంటే మనకు మెంటల్ పడుతుంది. అమరావతిలో పోతే 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారంట, 20 years ఎక్కువ బతుకుతాడంట అమరావతిలో. మళ్ళీ శుక్రవారం అయితే నీళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు. శుక్రవారం అయితే నీళ్ళు హైదరాబాద్లోనే ఉంటాడు, అమరావతిలో ఏమి ఉండరు. ఆ రైతు కష్టాలు అయితే అక్కడ ఉన్న వాళ్ళ అంత ఇబ్బందికరం. నేనేమంటే దీన్ని చదువుకున్న మూర్ఖులు కూడా సమర్థించడం చాలా బాధాకరం. అంటే ఈ దేశం ఎలా పోతుంది అనిపిస్తుంది. మొన్న ఎక్కడో చూసా, ఈ గ్యాస్కి ఏదో కాలంలో పెట్టి తీయాలని చెప్పినాడు విశ్వగురు. కాలులో డ్రమ్ము పెట్టి పైపు బిగితే గ్యాస్ వచ్చేస్తుంది అని చెప్పేసి. కేవలం కులం, మతం అనే దాని మీద విభజన తీసుకొని వస్తూ రాజకీయ అంశాలుగా ఏ విధంగా వాళ్ళని వాడుకోవాలనే అంశాలు తప్ప ఎక్కడే కానీ ఈ దేశాభివృద్ధికి కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ, పేదల సంక్షేమానికి కానీ, పేదల యొక్క అభ్యున్నతికి కానీ కృషి చేస్తున్నట్టు ఎక్కడ కనపడలే. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు, 6 లక్షలు ఆల్రెడీ వచ్చేసాయన్నాడు. కాబట్టి ఈరోజు విద్యార్థి సంఘంగా, నియోజకవర్గంకి, అదేవిధంగా ఈ జిల్లాకు పురుషోత్తము